హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే మనం అరకు బైనరీ చూసేద్దాం. సో టికెట్ ప్రైస్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి 25 రూపీస్, చిన్న పిల్లలకి 10 రూపీస్ అండ్ ఫోటో షూట్స్ కి వచ్చేసరికి 1000 రూపీస్, బర్త్డే పార్టీస్ కి 5000 రూపీస్. అస్సలు చేసుకోకర్లేదు, బయట చేసుకోండి. అండ్ ఫ్యామిలీ పిక్నిక్స్ కి వచ్చేసరికి 5000 రూపీస్ అండ్ ఫిల్మ్ షూటింగ్ కి 20,000 రూపీస్. నాట్ ఎట్ ఆల్ వర్త్ అండి. ఇక్కడ అంత ఎక్సైటింగ్ ఏం లేదు, బయట ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి మంచివి. అండ్ ఇక్కడ ఏమేమి ఉంటాయి అన్నది ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చేసారు. సో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక మంచి హైట్ లో, చాలా హైట్ లో పైనరీ ట్రీస్ అయితే ఉన్నాయి. సో ఈ క్లిప్ లో బ్యాక్ సైడ్ ఒక చిన్న హౌస్ లా కనబడుతుంది కదా, అక్కడ వచ్చేసరికి అదొక కెఫే ఏరియా. కాఫీస్, డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్ అన్ని ఉంటాయి. బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ. సో ఇక్కడ మీరు ఏం చూసినా కూడా వుడ్ తోనే తయారు చేసి ఉంటాయి. టేబుల్స్, చైర్స్, ఎవ్రీథింగ్. అక్కడ కిడ్స్ జోన్ కూడా ఉంది, కిడ్స్ ఏరియా అన్ని ఉన్నాయి. సో పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి కూర్చోవడానికి, ఎక్కడైనా చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ ఇది ఫోటో షూట్స్ కి చాలా ఫేమస్, తెలుసు కదా. మీరు ఒకవేళ వెళ్తే మినిమం 1, 2, 3 ఫోటో షూట్స్ అయినా చూస్తారు. ఇఫ్ యూ హ్యావ్ టైం చక్కగా నేచర్ వాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేచర్ క్యాంపింగ్ కూడా ఉంది. ఒక పర్సన్ కి 500 రూపీస్, ఇద్దరికి 1000 రూపీస్. అండ్ క్యాంప్ ఫైర్ కూడా ఉంది, అది ఎక్స్ట్రా 500 రూపీస్. బట్ అందరూ ఇక్కడికి వస్తారా లేదా అన్నదే క్వశ్చన్. ఎందుకనంటే మాడగడ సన్ రైజ్ పాయింట్ చూడడం కోసం అందరూ నైట్ స్టే చేస్తారు. బట్ ఇది మాడగడ సన్ రైజ్ పాయింట్ కి కొంచెం దూరంగా ఉంది. ఆ మాడగడ సన్ రైజ్ పాయింట్ కి దగ్గరలో నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఉన్నాయి. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా వచ్చింది. మీరు బార్గెన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేమైతే కపుల్ 800 రూపీస్ కి బుక్ చేసుకున్నాం. చాలా నీట్ గా ఉంది, వాష్రూమ్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి అక్కడైతే. ఇక్కడ వాష్రూమ్స్ కూడా నీట్ గా ఉన్నాయి. సో మీరు నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకొని కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది నెక్స్ట్ ప్లేస్ చూడడానికి. అండ్ ఇది వుడెన్ ఉయ్యాల అండ్ ఇది వుడెన్ ట్రీ డెక్ అన్నమాట. సో అన్ని వుడ్ తోనే చేసినవి. అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు ఒక ఓల్డ్ కపుల్ ఎంత క్యూట్ గా చిన్న వుడెన్ డెక్ ని ఎక్కుతున్నారో. అండ్ అక్కడ ఏవో రీల్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫొటోస్ కోసం నానా కష్టాలు పడుతున్నారు. అండ్ మేమైతే ముందు రోజు కొంచెం ఎక్కువ తిరగడం వల్ల చాలా నీరసం వచ్చేసి సేమ్ ప్లేస్ లో కదలకుండా ఒకే దగ్గర గంట సేపు ఉండిపోయి వీళ్ళ కష్టాలను అలా చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఫైనలీ అలా మేము ఈ అరకు బైనరీని ఎండ్ చేసేసాం. అండ్ ఇక్కడ ప్రతి చోట రిలాక్సింగ్ పాయింట్స్ ఉంటాయి. యూ కెన్ ఎంజాయ్ అండ్ యూ కెన్ రిలాక్స్ అన్నమాట. అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంటుంది టికెట్ కౌంటర్ పక్కనే, యూ కెన్ డ్రింక్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై ఫర్ ష్యూర్. ఐ థింక్ ఇది మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.